ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఖరీఫ్లో సాగు చేసిన తెల్ల బంగారం పత్తి పంట రైతుల చేతికి అందుతున్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు పలుచోట్ల ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈసారి దాదాపు 12 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. ఓ పక్క భారీ వర్షాలు, పెరిగిన పెట్టుబడులు, చీడపీడల బెడద కారణంగా ప్రస్తుతం ఎకరాలు 3 క్వింటాల మించి దిగుబడులు వచ్చే పరిస్థితులు కనపడటం లేదు. మరోవైపు ప్రస్తుతం పంట చేతికి అందుతోంది. గత దశాబ్దాలుగా ఆదిలాబాద్ జిల్లాలో దసరా ఉత్సవాల కంటే దాదాపు 10 రోజుల ముందుగా కొనుగోలును ప్రారంభించేవారు. ఈసారి కూడా అక్టోబర్ మొదటి వారం కొనుగోలు జరుపుతామని అధికారులు ప్రకటించినా ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు అయోమయం. కష్టాలపై మరింత సమాచారం కజ్జర్ల గ్రామం నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంబంధించి కొలమానంగా తేమ శాతాన్ని తీసుకుంటా ఉన్నారు సీసీ వాళ్ళు. అయితే ప్రస్తుతం న్యాచురల్గా వచ్చే తేమ శాతం అయితే ప్రస్తుతం అయితే 25 నుంచి 30 వరకు ఉంటుందని చెప్తున్నారు. ఈ కారణంగా 8 నుంచి 12% ఉన్న పత్తిని కొనుగోలు చేసేందుకు సీసీ అధికారులు, భారత కాటన్ కార్పొరేషన్ అధికారులు సుముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రైతుల ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం అయితే చూడొచ్చు, కజ్జర్ల గ్రామంలో ఉన్నాం. తలమడుగు మండలం కజ్జర్ల గ్రామం. దాదాపు ఈ పంట వెళ్ళిన రైతులంతా కూడా పత్తిని మాయిచర్ అంటే తేమ శాతాన్ని తగ్గించేందుకు కోసం ఎండబెడుతూ తేమ శాతాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలు మరింత ఇబ్బందికి గురి చేస్తున్నాయి. కళ్ళాల్లోనే తడిసి ముద్దే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కొంతమంది రైతులు ఉన్నారు. ఎట్లా ఉంది అంటే పోయిన సంవత్సరం ఎట్లా ఉంది, ఈ సంవత్సరం ఎట్లా ఉంది, పత్తి పరిస్థితి ఎట్లా ఉంది అసలు? ఈ సంవత్సరం అయితే 3 కుంటాలు 2 కుంటాలకు ఎక్క వెళ్ళట్లేదు. తలమూడు మండల కజాల్లో సగం మంది ఏరిన్లు. ఇగో ఈ పరిస్థితి ఎండబెడుతున్నాము. తేమ శాతము 18-20 కన్నా ఎక్క ఎండది. ఇది మరి ఇళ్ళలో ఎండబెట్టక ఈడెందుకు ఎండబెడుతున్నారు? కళ్ళాలు ఆ ఇళ్ళల్లో ఈడ కళ్ళాలు మాకు కళ్ళాల సాగుకుండుకు జల్దీ ఎండుతుందన్న ఆశకు మర్రా నిన్న వాడే వర్షం ఏరనిచ్చుడే లేదు. 3 రోజులు సంది ఏరనిచ్చులేదు. 3 రోజుల స్టార్ట్ చేసి సో 8,100 రూపాయలు ధర ఉంది. మధ్య ధర మీకు పడుతుందా? పడుతుందంటే ఎవరిని అడుగుతావు, ఏం చేస్తాము? మేము డిమాండ్ చేసినా కానీ అది ముఖ్యమంత్రి దాకా పోలా, నరేంద్ర మోడీ దాకా పోలా. ఇక ఉన్నది 3 కుంటాలు 4 కుంటాలు పడుతుందా లేదా అని ఆశ ఉన్నది. సగం పంట కిందిది మురిగైపోయింది. కైకిలోళ్ళు బాగా పిరమైన్లు 10 రూపాయల కిలో అంటున్నారు. ఇక ఇంటోళ్ళం ఏరుకుంటున్నాం అంతా. 9-10 వెళ్ళింది. ఈసారి 3-4 ఎక్క వడనే పడది. మంచి రాగడి ఉంటేనే 4 పడుతుంది. ఇక ఇవి ఎర్ర నేలలు అయితే 3 ఎక్క వెళ్ళాయి. కాసి మురిగిపోయినాయి. కాత కాసింది కానీ మురిగిపోయినాయి. వర్షాలు ఇది పరేషాన్ చేసింది. ఈ సంవత్సరం మేము 30 ఏళ్ళ కాలమాయా చేస్తున్నాం సాగు పంట, కానీ ఇటువంటి కాలం దొరకది. రైతులు పరేషాన్లు ఉంటారు. చూడు అంటే ఎకరికి ఎంత ఖర్చు పెట్టిండ్రు, ఎంత వెళ్ళింది నీకు? ఎక్కరకు బాగుంటుంది ఖర్చు సార్. 5-6 జోకులు మందు కొట్టినాం, 5-6 జోకులు పోసినాం, బాగా ఖర్చు పెట్టినాం. కాసింది పత్తి కాయదని కాదు, మొత్తం వాళ్ళకు మురిగిపోయింది. 2-3 కుంట కట్ట పడది. మా ఖర్చుకు దానికి అంతే లేదు. మేము ఈ సంవత్సరం 1 రూపాయి కూడా మిగిలించుకోము, ఏమి తీసుకోము. వాళ్ళకెళ్ళి ఆ గవర్నమెంట్ కరెక్ట్ కొంటే ఇంకా ఏదన్నా కొనకుంటే ఇంకా మాకు పరిచయం ఉన్నది. ఇంకా నిన్న కూడా తడిసింది, ఇంకా తడతానికే ఉన్నది. జేనాలు ఏరుడు రాకు లేదు. 10 రూపాయల కిలో అంటున్నారు. ఏరుడు ఎదుగుడు లేదు. 5 కిలోలు 10 కిలోలు ఏరుతున్నారు. ఆమె కూడా ఆ పరిస్థితి వచ్చింది మాది. ఈ సంవత్సరం మేము వచ్చే సంవత్సరం పత్తి పెట్టుకునే పరిస్థితులు లేము సార్. ఎక్కడ చూసినా ఖరాబ్ అయిపోయింది మొత్తానికి. 10 రూపాయలు తీసుకుంటాను అంటున్నారు. 10 రూపాయలు అంటే వాళ్ళకు కూడా 5-6 కిలోలు ఏరుతున్నది. 10 రూపాయలు అంటే కూడా తప్పు కాదు. వాళ్ళకు కూడా నిండు లేదు. ఇక మీ ఊళ్ళకు ఏం చెప్పుకుంటారు? మేము చెప్పుకోరాదు, వాళ్ళు చెప్పుకోరాదు. 8,000 ధర పడతల పడుతుంది అని అనుకుందామంటే ఓళ్ళు పెడతలో ఇంకా ఓళ్ళు పెడతా. మాకు అదే భయం ఉన్నది. ఇప్పుడు కొనుగోలే లేదు. అమ్ముకునేలోకి వచ్చింది. మరి కల్టి మరి దీంతో ఏమంటాడు గుర్తేనా? ఇది ఉన్నా అంటాడు, కౌడి అంటాడు. మరి పండిందే కాదు కౌడి అంటే. రోజు ఆయన కౌడి కాకుండా ఏం చేస్తుంది? మేము చేసిన తప్పు కాదు, అది భగవంతుడు చేసిన తప్పు. వాళ్ళు కూడా తెలుసుకొని మమ్మల్ని న్యాయంగా చేస్తా అంటే వాళ్ళ ప్రేమనే కానీ తప్ప ఇంట్లో ఏ సుఖం లేదు. చూడొచ్చు, కజ్జర్ల గ్రామంతో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా పత్తి పంట రైతుల చేతికి అందుతుంది. ఖచ్చితంగా వెంటనే పత్తి కొనుగోలు చేపట్టాలని చెప్తున్నప్పటికీ కూడా ఈ నెల 22-23 తేదీ వరకు కొనుగోలు జరిపేందుకు సీసీఐ సుముఖత వ్యక్తం చేసినట్లు ప్రకటన రావడం జరిగింది. అంటే దాదాపు మరో పక్షం రోజులు కూడా కొనుగోలు జరగనట్లుగా చెప్పుకోవచ్చు. రైతులంతా కూడా తమ ఇళ్లలో నిల్వలు పెరిగిపోయి కళ్ళల్లో తెచ్చి ఆరబెడుతున్న పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీ ప్రకారము దసరా నుంచే కొనుగోలు ప్రారంభమయ్యే పరిస్థితి ఉండేది గతంలో. ప్రస్తుతం దీపావళి తర్వాత కొనుగోలు ప్రారంభించే దిశగా సీసీఐ ముందుకు వస్తున్న నేపథ్యంలో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఏదైతే ఉన్నదో ప్రస్తుతం అయితే భారీ వర్షాల కారణంగా
ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న రైతులు ఈసారి పంటలు ఏ పంట కూడా సరిగా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. ఎకరానికి 3-4 క్వింటాల మించి దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. పెట్టుబడులు అయితే ఎకరానికి దాదాపు 25 నుంచి 30 వేల పైనే పెట్టుబడులు పెట్టాము. మరోపక్క చూసుకుంటే లేబర్ కొరత కూడా ఉంది. కూలీల కొరత కారణంగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. వెంటనే ఈ పత్తి పంటను కొనుగోలు చేయాలి. కిసాన్ కపాస్ యాప్ అనేది సీసీఐ తీసుకురావడం జరిగింది. ఈ యాప్ పై కూడా కొంత రైతుల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ప్రతి రైతు వద్ద కూడా స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. కాబట్టి కిసాన్ యాప్ పై కొంత పునరాలోచించాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కజ్జాల గ్రామంలో దాదాపు 100 కుంటాలు జిన్నింగ్ ఫ్యాక్టరీని తలపించే విధంగా 100 కుంటాల పత్తి కళ్ళల్లో ఆరబెడుతున్న పరిస్థితి. ఉదయం సాయంత్రం అప్పుడప్పుడు కురుస్తున్న జల్లుల వర్షానికి మరింత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతులు. పొలం నుండి ఇక్కడికి తీసుకురావడానికి కూడా ఖర్చు అవుతుంది. ప్రస్తుతం అయితే 8,111 రూపాయలు ప్రభుత్వ అంటే సీసీఐ మద్దతు ధర ఉంది. మద్దతు ధరతో ఒకవేళ ప్రభుత్వం కొనుగోలు చేస్తే కొంత గిట్టుబాటు అయ్యే అవకాశం ఉండే, అయినప్పటికీ కూడా నష్టం నుంచి గట్టెక్కే అవకాశం ఉండదు అంటున్నారు. ప్రస్తుతం అయితే 8 నుంచి 12% తేమ ఉంటే దాదాపు 4 పాయింట్లుగా కట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం అయితే న్యాచురల్గా వస్తుంది. ఈ న్యాచురల్గా వచ్చే మాయిచర్ దాదాపు 20 పైన ఖచ్చితంగా ఉంటుంది అంటారు. ఈ ప్రకారము సీసీఐ మొండికేస్తే ప్రైవేట్ వ్యాపారులు ఏం చేస్తారనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే జిన్నింగ్ మిల్లులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా పూర్తి కాని పరిస్థితి. మిల్లర్లకు అదేవిధంగా సీసీఐ అధికారులకు నిన్నటి రోజు జరిగిన చర్చల్లో ఒక కొలిక్కి వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. 22-23 అక్టోబర్ ఈ మాసంలోనే కొనుగోలు జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. అయితే మార్కెట్ యార్డుకు సంబంధించి జిన్నింగ్ ఫ్యాక్టరీలలో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కొత్త కండిషన్స్ పెడుతున్నారని మిల్లర్స్ కూడా పేర్కొంటున్న పరిస్థితి. అన్ని ప్రాంతాల్లో కూడా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇప్పటికైనా వర్షాలు కొంత తగ్గుముఖం పడితేనే కొంత గట్టెక్కే అవకాశం ఉంటుంది. గతంతో పోల్చుకుంటే ఈసారి భారీగా పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఆదుకోవాలి రైతులను అని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. శ్రీనివాస్ కజాల నుండి.